హలో గైస్, సండే రోజు జరగబోయే మ్యాచ్ల్లో ఇదొక అల్టిమేట్ హై వోల్టేజ్ క్లాష్. ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ 3 మ్యాచ్ వన్డే సిరీస్ ఇప్పుడు 1-1తో ఈక్వల్గా ఉంది. ఇక సిరీస్ విజేత ఎవరో తేల్చే ఈ ఫైనల్ అండ్ డిసైడర్ మ్యాచ్కి లార్డ్స్ మైదానం పిచ్ రిపోర్ట్తో సహా రెడీ అయిపోయింది. ఆల్రెడీ ఇంగ్లీష్ టీంతో జరిగిన టీ20 సిరీస్ను మిస్ చేసుకున్నాం కాబట్టి ఈ వన్డే సిరీస్నైనా సరే ఎలాగైనా గెలుచుకోవాలని కసిలో ఉంది మన టీమిండియా. అయితే ఈ మ్యాచ్ బ్యాక్ డ్రాప్లో అందరి కళ్ళు ఒకరిపైనే ఉన్నాయి. అతను ఎవరూ కాదు, మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. కార్డిఫ్లో జరిగిన లాస్ట్ మ్యాచ్ తర్వాత ఒక పెద్ద రూమర్ నడుస్తుంది. 2027 వరల్డ్ కప్ ని మైండ్ లో పెట్టుకుని సెలెక్టర్లు యశస్వి జైస్వాల్కు ఛాన్స్ ఇవ్వాలని చూస్తున్నారని, అలాగే లార్డ్స్ వన్డేనే రోహిత్ శర్మ కెరీర్ లో లాస్ట్ వన్డే కాబోతుందని సోషల్ మీడియాలో టాక్ నడిచింది. కానీ ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా. లార్డ్స్ లో జరిగే మ్యాచ్ రోహిత్ శర్మకు లాస్ట్ మ్యాచ్ కాదని, తను టీంలో కీ ప్లేయర్ అంటూ క్లారిటీ ఇచ్చేశారు. అయితే లాస్ట్ 2 మ్యాచ్ల్లో రోహిత్ శర్మ తక్కువ స్కోర్కే అవుట్ అయ్యి కొంచెం అవుట్ ఆఫ్ ఫామ్ లో ఉన్న హిట్ మ్యాన్ బ్యాటింగ్ కు అనుకూలించే ఈ లార్డ్స్ పిచ్ పై చెలరేగి ఫ్యాన్స్ కోరుకున్నట్లుగా వింటేజ్ ఇన్నింగ్స్ ఆడతాడా లేదా అనేది చూడాలి మరి. ఇక టీం అప్డేట్ విషయానికి వస్తే ఇండియా ఖచ్చితంగా ఒక చేంజ్ చేయక తప్పదనిపిస్తుంది. కార్డిఫ్ మ్యాచ్ లో హ్యామ్స్ట్రింగ్ గాయంతో వాషింగ్టన్ సుందర్ ఈ సిరీస్ నుండి రూల్డ్ అవుట్ అయ్యాడు. అతని ప్లేస్ లోకి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ ఆల్రౌండర్ హర్షద్ దుబేని స్క్వాడ్ లోకి తీసుకున్నారు. అయితే డిసైడర్ మ్యాచ్ కాబట్టి కుల్దీప్ యాదవ్ని ఆడిస్తారా లేక హర్షద్ దుబేని ఆడిస్తారా అనేది చూడాలి మరి. ఇక అలాగే అనారోగ్యం నుండి కోలుకున్న కేఎల్ రాహుల్ మళ్ళీ ఇషాన్ కిషన్ ప్లేస్ లోకి వచ్చే ఛాన్స్ కూడా ఉంది. కేఎల్ రాహుల్ రాకతో ఇండియన్ మిడిల్ ఆర్డర్ చాలా స్ట్రాంగ్ గా మారనుంది. ఇక వన్డేల్లో ఇండియా అండ్ ఇంగ్లాండ్ మధ్య హెడ్ టు హెడ్ స్టార్ట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఇండియా ఇంగ్లాండ్ ఇప్పటి వరకు 112 వన్డేల్లో తలపడితే ఇండియా 62 సార్లు, ఇంగ్లాండ్ 45 సార్లు గెలిచింది. ఇంగ్లాండ్ గడ్డపై ఓట్స్కి 24 విన్స్ ఉంటే ఇండియాకి 19 విన్స్ ఉన్నాయి. 2018 తర్వాత ఇండియాపై హోమ్ గ్రౌండ్ లో వన్డే సిరీస్ గెలవాలని ఇంగ్లాండ్ గట్టిగా ట్రై చేస్తుంది. ఇక ఈ మ్యాచ్ జరిగే లార్డ్స్ పిచ్ రిపోర్ట్ అండ్ హిస్టరీ విషయానికి వస్తే వరల్డ్ క్రికెట్ లోని వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాలెన్స్డ్ వికెట్స్ ఇది. లార్డ్స్ మైదానంలో ఉండే ఫేమస్ స్లోప్ వల్ల మ్యాచ్ స్టార్టింగ్ లో ఫాస్ట్ బౌలర్లకి పిచ్ నుండి మంచి సీమ్ మూవ్మెంట్ అండ్ ఎక్స్ట్రా బౌన్స్ దొరుకుతుంది. అందుకే కొత్త బంతితో పడే ఓపెనింగ్ ఓవర్లు బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ సైడ్స్ కి చాలా క్రూషియల్. ఆ తర్వాత పిచ్ కొంచెం సెటిల్ అయ్యాక స్ట్రోక్ మేకర్స్ ఈజీగా బ్యాటింగ్ చేయొచ్చు. అయితే మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్లకు కూడా ఇక్కడ బౌన్స్, గ్రిప్ అండ్ డ్రిఫ్ట్ దొరికే ఛాన్స్ ఉంది. ఈ పిచ్ పై మొదట బ్యాటింగ్ చేసే టీమ్స్ జనరల్ గా 270 నుంచి 290 రన్స్ టార్గెట్ గా పెట్టుకుంటాయి. కాబట్టి ఇక్కడ టాస్ ఇంపార్టెంటే గానీ అదే డిసైడింగ్ ఫ్యాక్టర్ మాత్రం కాదు. ఎవరు క్వాలిటీ క్రికెట్ ఆడితే వాళ్ళకే విజయం దక్కుతుంది. కానీ ఇక్కడ మన టీమిండియాకు ఒక పెద్ద నెగిటివ్ రికార్డ్ కూడా ఉంది. లార్డ్స్ మైదానంలో ఇండియా లాస్ట్ టైం వన్డే గెలిచింది ఎప్పుడో తెలుసా? ఆల్ ది వే బ్యాక్ ఇన్ 2004లో. ఇప్పుడు స్కై స్పోర్ట్స్ లో కామెంటరీ టీంలో ఉన్న దినేష్ కార్తిక్ డెబ్యూ మ్యాచ్ అది. అంటే దాదాపు 22 ఏళ్లుగా లార్డ్స్ లో మనకి వన్డే విజయం లేదు. ఓవరాల్ గా ఇక్కడ ఆడిన 9 వన్డేల్లో ఇండియా 4 మ్యాచ్లు గెలిచింది. ఇందులో మన 1983 వరల్డ్ కప్ ఫైనల్ విన్ కూడా ఉంది. అలాగే 2011లో ఒక మ్యాచ్ వర్షం వల్ల టై అయింది. ఇక వెదర్ విషయానికి వస్తే మ్యాచ్ రోజు వాతావరణం చాలా ఆహ్లాదకరంగా సన్నీగా ఉండబోతుంది. గరిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి వర్షం పడే ఛాన్స్ లేదు. ఇక మరోవైపు టీమిండియా ముందున్న అతిపెద్ద సవాల్ జోయీ రూట్. లాస్ట్ మ్యాచ్ కార్డిఫ్లో రూట్ 99 నాట్అవుట్గా నిలిచి సరికొత్త రికార్డును క్రియేట్ చేశాడు. ఇంటర్నేషనల్ క్రికెట్లో 99 నాట్అవుట్తో ముగించిన 6వ ఇంగ్లీష్ బ్యాటర్గా వన్డేల్లో ఫస్ట్ ఇంగ్లీష్ ప్లేయర్గా రికార్డులోకి ఎక్కాడు. అంతేకాదు లాస్ట్ 3 ఓడిఐ ఇన్నింగ్స్లో జోయీ రూట్ అస్సలు అవుట్ కాలేదు. కొలంబోలో సెంచరీ, ఆ తర్వాత 2 హాఫ్ సెంచరీలు, ఇలా వరుసగా 286 రన్స్ చేసి అన్బీటెన్గా ఉన్నాడు. ఇక లాస్ట్ 5 వన్డేల్లోనూ 60+ రన్స్ స్కోర్ చేస్తూ గాడ్ మోడ్లో ఉన్న జోయీ రూట్ను ఆపడం ఇండియన్ బౌలర్లకి ఒక అల్టిమేట్ టాస్క్. ఇక 3వ వన్డేకు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్లుగా రోహిత్ శర్మ అండ్ శుభ్మన్ గిల్ ఆడతారు. 1 డౌన్లో విరాట్ కోహ్లీ, 4థ్లో శ్రేయస్ అయ్యర్, 5థ్లో కేఎల్ రాహుల్, 6థ్లో శివన్ దుబే, 7థ్లో అక్షర్ పటేల్, 8థ్లో గుర్నూర్ బ్రార్, 9థ్లో జస్ప్రీత్ బుమ్రా, 10లో కుల్దీప్ యాదవ్ లేదంటే హర్షద్ దుబే, 11థ్లో ప్రసిద్ధ్ కృష్ణ ఆడనున్నారు. మరి బుమ్రా అండుకో ఇంగ్లాండ్ని కట్టడి చేసి 22 ఏళ్ల లార్డ్స్ నిరీక్షణకు తెరదించి ఈ సిరీస్ను గెలుస్తారా? హిట్మ్యాన్ సెంచరీతో కంబ్యాక్ ఇస్తాడా? మీ ప్రిడిక్షన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.